ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. మహర్షి వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జయంతి కార్యక్రమంలో నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. వాడివేడిగా జిల్లా పరిషత్ సమావేశం. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై దుమారం. వైసీపీ, జెడ్పీటీసీ, టీడీపీ ఎమ్మెల్సీ మధ్య వాగ్వివాదం. ప్రకృతి పరిరక్షణకు విద్యార్థుల చైతన్యం అవసరం. జిల్లా అటవీ అధికారి ఎన్ రామచంద్రరావు స్పష్టం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాదుల దాడికి నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదించిన ప్రజా సంఘాల నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, బోయవాడైన ఒక సాధారణ మనిషి మహర్షిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించడం గొప్ప విశేషమని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. ఆదికవి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రంపచోడవరం ITDA PO బి పజ్జన్ రాజ్, బీసీ సంక్షేమ సంఘాల నాయకులు, అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, భారత ఇతిహాసాల్లో తొలి కావ్యంగా పేరుగాంచిన రామాయణం గ్రంథాన్ని సమాజానికి అందించిన మహర్షి వాల్మీకి జీవితం మనకందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. బోయవాడైన ఒక సాధారణ మనిషి మహారుషిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించడం గొప్ప విశేషమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ED శ్రీనివాసరావు, సెట్రా CEO KSV కాశీ విశ్వేశ్వరరావు, కాకినాడ పెద్దాపురం అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారులు, బీసీ సంక్షేమ సంఘాల నాయకులు, వెనుకబడిన తరగతుల శాఖ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశంపై తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంగళవారం కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ హాల్లో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జెడ్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశం సభలో చర్చించాల్సింది కాదని టీడీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఎమ్మెల్సీ రాజశేఖర్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన వైసీపీ, జెడ్పీటీసీలు సభను వాకౌట్ చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ చొరవతో వారు తిరిగి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి బోసు సమావేశంలో మాట్లాడుతూ, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరిగితే నష్టపోయేది పేద విద్యార్థులే అని, ప్రైవేటీకరణ వల్ల SC, ST, BC రిజర్వేషన్లు అమలు కావని, పేదలకు వైద్యం పూర్తిగా ప్రైవేటు పరమవుతుందని, అందువల్ల జెడ్పీ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, అనంత సత్య ఉదయభాస్కర్, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా పరిషత్ CEO VVS లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ PPA మోడల్ ఏదైతే ఉందో ప్రభుత్వ కళాశాల అనేది వైద్య విధానం అనేది ప్రైవేటైజేషన్ కాదు బోస్ గారు, ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి PPA మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇందులో అందరూ భాగస్వామ్యం ఉంటుంది. గతంలో మనం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పుడు 40 సీట్లు
మనం ఉచిత పేద ప్రజలకు ఇస్తుంటే ఈ మోడల్లో ఇంకా మెరుగైన వైద్యం అందించాలి, మెరుగైన విద్యని పేద ప్రజలకు అందించాలని 50%, దాన్ని 50% చేసి ఇంకా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కడ కూడా పేద ప్రజలకు వైద్యాన్ని అందించడంలో కానీ వైద్య విద్యని అందుబాటులో తీసుకురావడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ సమాచారం కావాలని ఇద్దాం, ఎందుకంటే వైసీపీ పార్టీ మన శాసన మండలిలో కూడా మరి ఎల్ఓపి గారు మాట్లాడారు, బొత్స సత్యనారాయణ గారు. దీని మీద స్టేట్మెంట్ అడిగారు, ఇవ్వటం జరిగింది. బిజినెస్లో టైం అడిగారు, ఇవ్వటం జరిగింది. పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు దీని మీద. కాబట్టి ఇది జిల్లా పరిషత్ సమావేశం గురించి నేనేం మీకు చెప్పక్కర్లేదు. మీరు ఎంతో అనుభవం ఉన్న నాయకులు, మీరు కూడా ప్రభుత్వంలో పనిచేశారు. కాబట్టి మన పరిధిలో ఉన్నాయన్నీ మనం చేయాలి. మనం ఏదో పార్టీ స్టాండ్ తీసుకుంది అని సమావేశాన్ని మేము వేరేగా ఉపయోగించుకోకూడదు, సభ్యులు వేరేగా ఉపయోగించుకోకూడదు. ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు. ఇది డిబేట్ చేయాలంటే చాలా మేము చెప్పగలం, లెక్కలు చెప్పండి. మీరు అంత గొప్పగా చేస్తుంటే ఆ స్థానంలో మీరు ఉండరు, ఈ స్థానంలో మేము ఉండరు. కాబట్టి ఈ ప్రభుత్వం 16 నెలల కాలంలో ఏం చేసింది, సంక్షేమం ఎంత చేసింది, అభివృద్ధి ఏం చేస్తున్నది, ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తున్నాయి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష, చైర్మన్ గారు. కాబట్టి ఇది నేనేమంటానంటే ఈ విధానం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో వారందరూ కూడా ఇక్కడ రిజర్వేషన్ పాటిస్తూ ఉన్నారు ఈ ప్రైవేట్ సంస్థలను చెప్పాలంటే మనకేమీ లేవు. నేనే అన్ని ప్రొఫెసర్ ఉద్యోగాల్లో నేను కలగలేదు. కనీసం మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క మెడికల్ కాలేజీలో కూడా, ఇంకా గట్టిగా మాట్లాడితే ఏ ఒక్క ప్రైవేట్ సంస్థలో కూడా రిజర్వేషన్ అమలు చేయట్లేదు. ఒక ప్రభుత్వ సంస్థలోనే రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మరి ఘోరమైన నష్టం జరుగుతుంది. అంతేకాకుండా మరి 1000 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ షుడ్ బి అటాచ్డ్ టు మెడికల్ కాలేజ్. 1000 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావస్తుంది. మరి ఆ ప్రాంతం నష్టపోవట్లేదా? ఉదాహరణ కోనసీమ తీసుకోండి. కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వ హయాంలో లేదు. మరి అటువంటిప్పుడు ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో ఏమన్నా గ్రహించారు ఎవరైనా? దానికి ప్రైవేటైజ్ చేయడం ఒకటేమో పరమావధి అనుకుంటే మాత్రం అది ఈ రాష్ట్ర ప్రజలు క్షమించారు. దయచేసి ఆలోచన చేయాలి అధికార పార్టీ వారు. ముఖ్యంగా మేము కోరుతూ ఉన్నాం, ఈ ఉద్యమానికి మీరు కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర శాసనసభలో మేము తీర్మానం చేసామను, రాష్ట్ర విధాన మండలిలో తీర్మానం చేశాం. కాబట్టి మేము సహకరించేది మా ప్రభుత్వ విధానము, అది మా పార్టీ విధానం అనొచ్చు. మేము కాదనట్లేదు, కానీ దయచేసి ఆలోచించండి. గత 17 దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర అధికార బాధ్యతలు 16 సంవత్సరాలు చేశారు. ఇది 16 సంవత్సరాలు అనుకుంటాను ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. 16 సంవత్సరాలు పూర్తయింది దాదాపుగా. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా వారి హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాష్ట్రంలో పెట్టలేదు. జాతీయ వన్యప్రాణి వారోత్సవం 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో వివేకానంద పార్కులో గల శాఖ గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణకు విద్యార్థుల చైతన్యం అవసరమని జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యానికి జీవం పోసే భాగాలు అని, వాటిని కాపాడకపోతే మన భవిష్యత్తు సురక్షితం కాదని అన్నారు. పాఠశాల స్థాయిలోనే పర్యావరణం పట్ల చైతన్యం పెంచడం అత్యవసరమని, ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటడం, ఒక ప్రాణిని కాపాడే మనస్సు కలిగి ఉండడం అవసరమని సూచించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి పెరగడం హర్షణీయమని పేర్కొన్నారు. కోరింగ వన్యప్రాణి అభయారణ్య ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ, అటవీ సంపద కేవలం ప్రభుత్వ సొత్తు కాదు, ప్రజల ఆస్తి. వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో జిల్లాలోని 84 కళాశాలలు, పాఠశాలల నుంచి 628 మంది విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. కార్యక్రమంలో అటవీ అధికారులు ఎం నాగార్జున, వీరభద్రారావు, సిద్ధార్థ, యుఎన్డిపి సమన్వయకర్త శ్రీహర్ష, ఉపాధ్యాయులు ఎస్ చలపతి, వి శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. సేవ్ వైల్డ్ లైఫ్, సేవ్ ప్లానెట్. సో చీతా గురించి డ్రా చేసినా మీకు వస్తుంది. ఓకే, వైల్డ్ లైఫ్ అంటే ఏం యానిమల్స్? వైల్డ్ యానిమల్స్. అదే కౌ గురించి గీసారనుకోండి,
వస్తుందా? అవి డొమెస్టికేటెడ్ యానిమల్. సో వైల్డ్ యానిమల్స్ సంబంధించి మీరు ఏమన్నా డ్రా చేయగలిగితే, ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా డ్రా చేయగలిగితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణులు అనేవి ఏ విధంగా మనకి దోహదం చేస్తాయనే దాని గురించి అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా స్థాయిలో కాకినాడ వివేకానంద పార్క్లో ఉన్నటువంటి బ్రాంచ్ లైబ్రరీ శాఖ గ్రంథాలయం నందు జిల్లా స్థాయిలో చిత్రలేఖన పోటీ మరియు వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో 84 పాఠశాలలో కళాశాల నుంచి 625 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో వన్యప్రాణులు భూగోళాన్ని ఏ విధంగా వన్యప్రాణులు పరిరక్షిస్తాయనే విషయం మీద ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పార్టిసిపేట్ చేసి వన్యప్రాణులను ఏ విధంగా రక్షించే ఉద్దేశంతో వారు వ్యాసరచన రూపంలోని అదేవిధంగా చిత్రలేఖన రూపంలో చూపించడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థుల్ని పంపించడానికి కారకులైనట్లు ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ అదేవిధంగా అటవీ శాఖ వారికి కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా వన్యప్రాణులను రక్షించడం ద్వారా పర్యావరణం ఏ విధంగా పరిరక్షించాలనే అనే విషయాన్ని అవగాహన కల్పించుకుని వన్యప్రాణులను పరిరక్షించే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై మతోన్మాదాల దాడికి నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ ఐతాబత్తల రామేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, సిపిఎం జిల్లా కార్యదర్శి కర్ణం ప్రసాదరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు మోత కృష్ణమూర్తి, భయ్యా రాజేంద్ర కుమార్, బామ్సేఫ్ నాయకులు కుమార్ బాబు, ఆర్పీఐ జిల్లా అధ్యక్షులు నడిపల్లి వసంతరావు, ఆర్సీపీఐ నాయకులు సతీష్, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, బుద్ధవిహార్ కాశీరామారావు, అడ్వకేట్ కాళీ తదితరులు మాట్లాడుతూ 2025 అక్టోబర్ 6వ తేదీన దేశ చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని అన్నారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా అసహనం పెరిగిపోతుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావాజాలం దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండడం వల్ల ఈ రకమైన చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. అత్యున్నత స్థానంలో అణగారిన వర్గాల విద్యావంతులు కూర్చోవడాన్ని కొంతమంది చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య పునాదులను కాపాడుకోవడం నేటి పరిస్థితుల్లో ప్రతి భారతీయుడి కర్తవ్యమని తెలిపారు. ధర్నాకి ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దేశ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతపు కొండబాబు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు టి నూకరాజు, మౌర్య, కాశీ బాలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, ఐఎఫ్టియు నాయకులు సాయి కుమార్, లక్ష్మణ్, మల్లవరపు రాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, నాయకులు మలక వెంకటరమణ, టి రాజా, అనపర్తి ఏడుకొండలు, నాగాబతల సూర్యనారాయణ, పాలక రాజేంద్ర ప్రసాద్, పి రామకృష్ణ, ఆయిలు నాయకురాలు కె నాగజ్యోతి, జన విజ్ఞాన వేదిక నాయకులు యు సత్యనారాయణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు అయినాపురపు సూర్యనారాయణ, కొంకి రవి, కేవీపీఎస్ నాయకులు జి సత్యానందం, అడ్వకేట్ వెంకట్, జన చైతన్య మండలి నాయకులు ఎన్ పెద్దిరాజు, దళిత సంఘాల నాయకులు రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు, బుద్ధ విహార్ నాయకులు పిఎస్ఆర్ ప్రసాద్, జయదేవ్, నేలపాటి ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంజి సూరిబాబు, బీఎస్పీ నాయకులు వెంకట్, సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కేవలం ఒక రకమైనటువంటి పూనకంతో, మతోన్మాద పూనకంతో, హిస్టీరియాతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వీటికి పరాకాష్ట ఎప్పుడైతే ఈ భారతదేశంలో రేపిస్టుల్ని హత్యలు చేసి విడుదలైన వాళ్ళని సన్మానం చేశారో ఆ రోజునే ఈ భారతదేశం యొక్క పరిస్థితి, సంస్కృతి అధోగతి పాలైంది. అందులో భాగంగానే ఈ రోజున భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్ళారంటే దీన్ని బట్టి మతోన్మాద శక్తులు ఏ విధంగా ఉన్నాయో అన్నది మనం ఆలోచించాలి. ఇది పిచ్చి కుక్కలు చేసేటువంటి చర్య. దీన్ని పిచ్చి కుక్కలకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ సమాజం చేయాలో ఆ రకమైన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి భారతీయుడు మనం అందరం కూడా కలిసి ఏకతాటిపై వచ్చి ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ వీటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియదు. అయితే ఈ రోజుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పి విసరడం అంటే, అయితే మనం ఎక్కడున్నాము?
మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మన గతి ఏమిటి, మనం ఎక్కడ పోతున్నాం, ఏమన్నా ఒక ఆలోచన చెయ్యాలా చేయక్కర్లేదా? అందుచేత మిత్రులారా, మనం అందరం కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే త్యాగానికి సిద్ధంగా ఉండాలి. ఈ త్యాగానికి సిద్ధం కాకుండా ఇలాంటి సమావేశాలు పనికిరావు. మనము ప్రతిఘటన కార్యక్రమాలు చేయాలి. ప్రతిఘటన కార్యక్రమాలు చేయకపోతే మనకు న్యాయం జరగదు. ప్రతిఘటన ఉద్యమములు చేస్తుంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది. రాజ్యాంగ విలువల పట్ల నమ్మకం లేని పాలకులు ఈ రోజు గద్దె మీద కూర్చున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇప్పటి వరకు నోరిప్పి మాట్లాడి మోదీ ఏదో మొక్కుబడిగా ఖండించాడు. తక్షణం వాడిని అరెస్ట్ చేయిస్తాం, కేసు పెడతాం, న్యాయ వ్యవస్థను కాపాడుతాం అనే మాటలు వీళ్ళకి రాలేదు. పాలకుల అండతోటే ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మనువాదులు అండతోటే ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయో ఈ ఘటనలకు బాధ్యులైన పాలక వర్గానికి గద్దె దించే వరకు కూడా ప్రజాస్వామిక విలువల కోసం, రాజ్యాంగ విలువల కోసం లౌకిక శక్తులు, దేశభక్తి శక్తులు ఏకీ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛపైన దాడి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించొద్దు. సనాతన ధర్మం రక్షణ పేరుతో ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తున్నటువంటి అరాచకాలు ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛను హరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఘటనని మనం ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అందరూ కూడా ఐక్య సంఘటనతో ముందుకు కొనసాగితేనే తప్ప భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛను మనం కాపాడుకోలేమని చెప్పేసి ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మతోన్మాద శక్తులు బీజేపీ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చి దేశ ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని లెక్క చేయడం లేదు. రాజ్యాంగ సంస్థల్లో అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తికే ఈ విధంగా జరిగిందనంటే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటో ప్రజలను అందరూ అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, రాజ్యాంగం రక్షించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ నిన్న సుప్రీంకోర్టులో జరిగిన దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి సంఘటన జరగకుండా సంబంధిత యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలి. భారతీయులందరూ కూడా తమ యొక్క మతం ఇంటిలోనే ఉంచుకొని బయట భారతీయులుగా ప్రవర్తిస్తే మన దేశం సమున్నతంగా ముందుకు సాగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం. ది ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ యునైటెడ్ ఎగ్జిబిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 21, 22, 23 తేదీల్లో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెయిర్ను నిర్వహిస్తున్నట్లు స్టేట్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్ తెలిపారు. కాకినాడ హోటల్ రాయల్ పార్క్లో ఆంధ్రప్రదేశ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అనిశెట్టి రామకృష్ణ స్వాగతం పలికారు. జిల్లా ప్రెసిడెంట్ అనిల్ కుమార్ సేట్ అధ్యక్షత వహించగా స్టేట్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నవంబర్ 21, 22, 23 తేదీల్లో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో ట్రేడర్స్ హాజరు కావాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను కాకినాడ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్టేట్ కమిటీ సభ్యులు అనిశెట్టి రామకృష్ణను సాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అసోసియేషన్ ప్రెసిడెంట్ బహదూర్, జానీ, నాగులకొండ రాము, పులవర్తి సీతారామమూర్తి, రాజమండ్రి అసోసియేషన్ సభ్యుడు ఖమ్మంపాటి ప్రభాకర్, ప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి తరలివచ్చిన అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ నవంబర్ 21, 22, 23 దాకా నిర్వహిస్తున్నారండి. ఇలా మొట్టమొదటిగా రోడ్ షో కాకినాడలో పెడతాం. కాకినాడ అధ్యక్షుడిగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వీరు చాలా సూచనలు ఇచ్చారు మా వ్యాపారస్తులకి. అంటే ఇది ఓన్లీ B2B, బిజినెస్ టు బిజినెస్గా అవుతుందండి. ఇది ప్రజలు గమనించాలని కోరిపాదిస్తున్నాం. వ్యాపారస్తులుగా మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు చాలా సూచనలు ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్గా విజయ్ కుమార్ గారికి, శాంతిలాల్ గారికి, అలా జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి మన వాళ్ళు అందరూ వచ్చి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ ఊరు అక్కడ పోకుండా తీసుకోకుండా ఇక్కడే వచ్చి తీసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఇది 4వ ఎడిషన్ మాది. 4వ ఎడిషన్లో ఈ తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఈ చాలామంది, ఇది ఒకటే రోడ్ షో కాదు, కనీసం మేము 10 రోడ్ షోలు చేస్తున్నాము. ఇవాళ ఇక్కడ అయిపోయిన తర్వాత రేపు భీమవరంలో ఉంది, మళ్ళీ చీరాల్లో ఉంది, మళ్ళీ గుంటూరులో ఉంది. ఆ విధంగా 10 రోడ్ షోలు ఆల్ ఆంధ్రాలో మొత్తానికి మేము చేస్తున్నాము. కాబట్టి అందరినీ రావించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎందుకు పెడుతున్నాం అంటే మా బంగారు వ్యాపారస్తులు అందరూ ఇతర రాష్ట్రాలకు పోయి కొనాలంటే చాలా కష్టం, అందరూ పోలేరు. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని విజయవాడలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 250 స్టాల్స్ పెడుతున్నారు. 18 రాష్ట్రాల నుంచి కూడా అమృత్సర్, బాంబే, కలకటా, హైదరాబాద్, బెంగళూరు, మైసూర్ అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ స్టాల్స్ దగ్గరకు వస్తున్నాయి.
ఎక్కడో మనం దూరంగా పోయే బదులు మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి. మన వ్యాపారస్తులందరూ ఎక్కువ మంది రావడం కోసం, అందరికీ పరిచయం కల కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కాకినాడలో ఏపీజీజేఎఫ్ ఎగ్జిబిషన్కి నిమిత్తం ఇక్కడ ఒక రోడ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే మా వ్యాపారస్తులంతా కూడా అప్డేట్ అవ్వడం గురించి ఇటువంటి ఎగ్జిబిషన్స్ యునైటెడ్ ఎగ్జిబిషన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది మా 4వ ఎడిషన్. ఈ జిల్లా వ్యాప్తంగా వ్యాపారస్తులందరినీ కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని అధిక రిజిస్ట్రేషన్ చేసి ఈ ఎగ్జిబిషన్ని మనం సక్సెస్ఫుల్గా చేయడం వల్ల మన వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుందనేసి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ, మనం ఎక్కడో బాంబే, అహ్మదాబాద్లో జరిగే ఎగ్జిబిషన్స్ కాకుండా ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. మన చిన్న వ్యాపారస్తులందరూ కూడా అప్డేట్ జరగడానికే ఈ ఎగ్జిబిషన్స్ ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఇది మనం ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై మతోన్మాది ఉగ్రవాదుల చేసిన దాడిని నిరసిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని యావత్ న్యాయవాదులపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యులు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి భద్రత లేకపోతే దాడి జరిగినట్లయితే దేశ సామాన్య ప్రజలు, పౌరుల పరిస్థితి ఏంటని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా న్యాయవాదులు, న్యాయమూర్తులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని పార్లమెంట్ తక్షణం ఆమోదింపజేసి అమల్లోకి తేవాలని ఇండియన్ లాయర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్ యావత్ న్యాయవాదులంతా కూడా బాయ్కట్ చేయడం జరిగింది. దీని నిరసనగా భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి బార్ అసోసియేషన్ అందరం కూడా ఖండిస్తున్నాం. అది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా మేము గుర్తిస్తున్నాం. అలాగే మనం ప్రజాస్వామ్యంపై కూడా జరిగిన దాడిగానే మేము గుర్తిస్తున్నాం. మరి ఈరోజు ప్రపంచంలో మన భారతదేశ న్యాయ వ్యవస్థపై జరిగిన ఈ యొక్క దాడి మరి ప్రపంచం అంతా గమనిస్తుంది. మరి మన పరువు ప్రపంచవ్యాప్తంగా పోయిందని మేము భావిస్తున్నాం. అందుకని ఇలాంటి దాడి భవిష్యత్తులో జరగకూడదని మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు కోర్టులు కూడా మేము బహిష్కరించాం. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో విశేష పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి హోమాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామదత్త సాయి పీఠంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామి వార్లకు అభిషేకాలు, అర్చనలు జరిపారు. దత్తపీఠం వ్యవస్థాపకులు సత్యనారాయణ సిద్ధాంతి, పీఠం పండితులు, ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, లక్ష్మీ గణపతి, మహామృత్యుంజయ దత్తహోమం నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పండితుల చేత ఆశీర్వచనం అందించారు. అనంతరం అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు సత్యనారాయణ సిద్ధాంతి, పీఠం పండితులు ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, భక్తులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో చాంద్రపట్ల సుందర శర్మ, వెంజమూరి సత్యం, వారణాసి ఫణి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పిఠాపురం అంటే మా ఒక్క పీఠం కాకుండా, మా దత్తపీఠమే కాకుండా మా పీఠానికి వచ్చిన భక్తులందరినీ కూడా పిఠాపురంలో ఉన్న అన్ని క్షేత్రాలకి కూడా పంపించి దర్శనం చేయించి వాళ్ళకి ఈ హోమాది కార్యక్రమాలు, అన్నదానం కార్యక్రమాలు, వేదాశీర్వచనం, పల్లకీ సేవ కార్యక్రమాలన్నీ కూడా చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి. కాబట్టి లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాల్లో భాగంగానే ప్రతి నెల చేయించుకుంటున్నాం. మిగిలిన వారు కూడా వచ్చి, మా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించుకుని వాళ్ళు కూడా ఆ దత్తాత్రేయుడిని, ఆ పురోహితిగా అమ్మవారిని, శ్రీ కుకుటేశ్వర స్వామి వారిని, పంచమాధవ క్షేత్రాల్లో కుంతి మాధవ స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశ్వేజ పౌర్ణమి అంటే శరత్కాలే మహాపూజ అని చెప్పి అమ్మవారి యొక్క మాసం ఇది. ఈ మాసం అంతా కూడా అమ్మవారి యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క సంచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ పౌర్ణమి నాడు విశేషమైన దేవతా హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి పౌర్ణమికి విచ్చేసి మీ యొక్క కార్యక్రమాలు చేసుకుని ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ కార్యక్రమం చేసుకోవాలంటే చాలా యోగంతో కూడి ఉండాలి. అటువంటి మహాపుణ్యప్రదమైన క్షేత్రం మన పిఠాపురం క్షేత్రం. ఆ క్షేత్రంలో ఇంత కార్యక్రమం జరుగుతోందంటే వారికి ఎంతో యోగం చేసుకున్న వారు అయితే మాత్రమే ఇక్కడ కార్యక్రమం చేసుకోగలరు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి.
ఎందుకంటే ఇవాళ చాలా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యాపార దృక్పథంతో జరిగేవి చాలా ఉంటాయి, కానీ సేవా దృక్పథంతో జరిగేవి మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కావున లోక కళ్యాణార్థము వారు చేసేటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా ఎంతో మందికి సుఖశాంతులు విధానంలో జరగాలని ఆకాంక్షిస్తూ ఆ దత్త సాయి పీఠం, శ్రీరామ దత్తపీఠం అన్నారు, వారి యొక్క కృపాభాగ్యము ఇక్కడ పాల్గొన్న వారికి, ఇంతకు ముందు పాల్గొబోయే వారికి అందరికీ కూడా అందాలనేటువంటి ఆకాంక్షతో నేను సెలవు తీసుకుంటున్నాను. చాట్రాయ్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా, నూజివేడు నియోజకవర్గం అండి. పిఠాపురం కూడా వెళ్ళి మామూలుగా దేవుని దర్శనం చేసుకుందామని వచ్చామండి. కానీ ఇక్కడ ఇంత విధంగా ఇంత అద్భుతంగా చేస్తారని కల్లో కూడా ఊహించలేదండి. చాలా బాగా చేశారు సార్. ఈ అందరికీ చాలా ధన్యవాదాలండి. కానీ ఇంత అద్భుతంగా చేశారు. ఇది అందరూ తెలుసుకొని ఇలాంటి చేసుకుంటే కూడా చాలా మంచిది. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఏదున్నా భగవంతుడు మనకి కరుణిస్తాడు, చక్కగా బాగుంటుందని ఈ పిఠాపురం దేవుళ్ళకి శ్రీరామ దత్త సాయి పీఠం వారికి కృతజ్ఞత చెప్తాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఆరోగ్యం, ఆహ్లాదం వెల్లివిరిసే ఆదర్శ సమాజ సాధన లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని నిత్య జీవన శైలిగా నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా ప్రజలను కోరారు. స్థానిక రాజా ట్యాంక్ సమీపంలోని గోదావరి కళాక్షేత్రం ఆడిటోరియంలో కాకినాడ జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన విశిష్ట అతిథిగా హాజరై వివిధ కేటగిరీల క్రింద ప్రామాణిక సూచికల సాధనలో విశిష్ట ప్రతిభ చూపి జిల్లా స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన సంస్థలు, శాఖలు, వ్యక్తులకు స్వచ్ఛాంధ్ర 2025 అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కాకినాడ జిల్లా రాష్ట్ర స్థాయిలో 2, జిల్లా స్థాయిలో 15 కేటగిరీల్లో 50 అవార్డులు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు అంకిత భావం, పోటీతత్వంతో కృషి చేసిన వారందరినీ ఆయన అభినందించారు. విశిష్ట అతిథి కరి పద్మశ్రీ మాట్లాడుతూ స్వచ్ఛ వాతావరణంలో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని, ఆరోగ్యమే వెలలేని భాగ్యమని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నెల ప్రతి 3వ శనివారం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ఉద్యమంలా నిర్వహిస్తోందని అన్నారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రతల్లో దైవత్వం ప్రతిబింబిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కాకినాడ నగరం మంచి ర్యాంకులు సాధిస్తోందని అన్నారు. అనంతరం 15 కేటగిరీల్లో 50 జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికైన వారికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ అవార్డులు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో DM&HO డాక్టర్ జె నరసింహనాయక్, DEO పి రమేష్, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆలీ, మెప్మా PD ప్రియంవద, జిల్లా ప్రజా రవాణాధికారి ఎం శ్రీనివాసరావు, కాకినాడ ADC సుధాకర్, MHO డాక్టర్ పృథ్వీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక ఆర్డర్లో ఒకరిని పెట్టాలి, సో దట్ కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. సో దయచేసి వచ్చిన వాళ్ళు ఇంకొంచెం ఇది ఒక మోటివేషన్ కింద, ఎంకరేజ్మెంట్ కింద తీసుకొని ఇంకొంచెం కాంట్రిబ్యూట్ చేయగలగాలి. దాని వాళ్ళు ఇది ఒక అవకాశంగా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి వీ షుడ్ బి ఏబుల్ టు, అదే కాకినాడ జిల్లాలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే ఒక గుడ్ కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ ఐ స్పెసిఫికలీ కంగ్రాచులేట్ 2 స్టేట్ అవార్డీస్. మన జిల్లా నుంచి
2 కేటగిరీస్లో, ఒకటి ఇండస్ట్రీస్, ఎలైట్ ఇన్స్ట్రుమెంట్స్ పెద్దాపురం, అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో బిఆర్ అంబేద్కర్ గురుకులం వెంకటాపురం. సో ఐ congratulate those 2 awardees, and please keep up the good work, and all other related awardees also in the district level. Next time ఇన్నే రావాలి డిస్ట్రిక్ట్ అనేది కూడా ఏం లేదు. ఎంతమంది డిస్ట్రిక్ట్ నుంచి మనం ప్రపోజ్ చేస్తే స్టేట్ లెవెల్లో మనం అంత స్కోర్ చేయగలిగితే అంతమందికి స్టేట్ లెవెల్లో ఇస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం 2 కాదు, దాన్ని 10 వరకు మనం స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పెట్టాలని చెప్పి ఈసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో కోరుకున్న ప్రతి అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరిని మనం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దందుకు నాకు చాలా కరెక్ట్. అంటే ద బెస్ట్ వేలో ప్రతి 3rd సాటర్డేని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే కమిషనర్ గారు, స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు అంటే సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు దీని గురించి, మన ఊరిని క్లీన్గా ఉంచడానికి. సో మనకి ఇక్కడ ఊరే కాదు, ఇన్ ద సేమ్ వే మన మైండ్, మనస్సు కూడా క్లీన్గా ఉంచుకోవాలని చెప్పేసి నేను అందరితో అంటే అభిప్రాయపడుతున్నాను. సో ఈరోజు మన రాష్ట్రం ఒక క్లీన్గా ఉంచడానికే కాదు, ఒక సొసైటీ, ఒక క్లీనర్ సొసైటీ అందించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మన స్టేట్ గవర్నమెంట్ అన్నది అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మేడం మెన్షన్ చేశారు. సో అవార్డు గ్రహీతలే కాదు, అందరూ కూడా దే ఆర్ ప్లేయింగ్ దేర్ ఓన్ రోల్ ఇన్ బిల్డింగ్ అ క్లీనర్ అండ్ హెల్దియర్ సొసైటీ. సో అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం కూడా అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉండి పూర్తి చేస్తారని. గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ స్వచ్ఛత అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అందులో స్టేట్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. 18 కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ హాస్టల్స్, స్వచ్ఛ స్కూల్స్, MSMEs, NGOs, చాలా కేటగిరీస్ ఉన్నాయి. మన సైడ్ నుంచి కొన్ని పెట్టాము. అక్కడ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్లో బాగా రావట్లేదు, సీరియస్గా చెక్ చేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో మీ అందరికీ నేను చెప్తున్నాను, కాకినాడ నుంచి స్టేట్ లెవెల్ బాగా సంతోషం. ఫస్ట్ అవార్డ్ ఇస్ రిగార్డింగ్ స్వచ్ఛ ఇండస్ట్రీస్, 2 MS ఎలీట్ ఇన్స్ట్రుమెంట్స్ పెద్దపురం, అది ఒక అవార్డు వచ్చినాయి. తర్వాత స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్స్, అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం వెంకటపురంలో మాకు అవార్డు వచ్చింది. ఈరోజు సీఎం గారు అందరికీ అవార్డు ఇస్తారు. సీఎం గారు ప్రోగ్రామ్ కూడా 5 o'clock స్టార్ట్ అయిపోతుంది. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కాకినాడలో 50 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఇవాల్యుయేట్ చేసి మా అందరికీ ఇచ్చారు. సో దిస్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఐ కంగ్రాచులేట్ టు ఆల్ ది అవార్డీస్. ఈరోజు ఎవరు అవార్డు తీసుకుంటున్నారో అందరికీ నేను కంగ్రాచులేట్ చేస్తాను. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఆశా వర్కర్స్ ఆందోళనకు దిగారు. 5G మొబైల్ సిమ్ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం భారతీయ, సహాయ కార్యదర్శి ఆర్ సత్యవతి మాట్లాడుతూ ఆశా వర్కర్లు చేత రకరకాల సర్వేల పేరుతో అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారని, కానీ కనీస వేతనం మాత్రం ఇవ్వడం లేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సర్వేలు ఆన్లైన్ చేయాలని, ఆశా వర్కర్లపై పనిభారం విపరీతంగా వేస్తున్నారని, ఆన్లైన్ చేసే సందర్భంలో నాణ్యమైన ఫోన్లు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, తక్షణమే 5G టెక్నాలజీతో కొత్త సెల్ ఫోన్లు ఇవ్వాలని అన్నారు. జాతీయ సెలవులు, పండుగ సెలవుల సందర్భంలో ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధపడడం లేదని, అన్ని రకాల సెలవులు ఆశా వర్కర్లకు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి CITU కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పలువెలి వీరబాబు హాజరై మాట్లాడుతూ ఆశా వర్కర్లను మీటింగ్ల పేరుతో అస్తమాను PHCలకు పిలుస్తున్నారని, వారికి TADAలు ఇవ్వడం లేదని, వీరికి ఇచ్చే జీతంలో ఈ మీటింగ్లకు తిరగడం కోసమే సగం జీతం ఖర్చు అవుతుందని, తక్షణమే TADAలు చెల్లించాలని అన్నారు. ఆశా వర్కర్లకు రికార్డుల పేరుతో రకరకాల రికార్డులను కొనుగోలు చేయిస్తున్నారని, ఈ రికార్డులను ప్రభుత్వమే అందించాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అర్బన్ తహసీల్దార్ వారికి అందించారు. వినతిపత్రం తీసుకున్న తహసీల్దార్ వారిపై అధికారుల దృష్టికి ఈ సమస్యలను తీసుకొస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నగర కోశాధికారి CH వేణి, అమ్ములు, పాప, మల్లేశ్వరి, M నాగలక్ష్మి, N కుమారి, కల్పన, రోషిని, బి రాణి, ధనకుమారి, సత్యవతి, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు అన్ని సెలవులు కూడా, పండగ సెలవులు కానీ, మరి గవర్నమెంట్ లో ప్రతిదీ జాతీయ సెలవులు అన్ని కూడా మాకు వర్తింప చేయాలని కోరుతా ఉన్నాము. మరి గత ప్రభుత్వం అయితే మరి మేము ఎన్నో ధర్నాలు చేసాము. అయితే మేము గత ప్రభుత్వంలో ధర్నాలు చేసినప్పుడు ప్రతి నాయకులు వచ్చి మాకు
మీకు జీతాలు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము జీతాలు పెంచుతామని వాగ్దానాలు చేశారు. మరి ఆ వాగ్దానాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అని మేము నమ్ముతున్నాం. మాకైతే వెట్టి చాకరీ ఎక్కువైపోతుంది. మరి ఆశా వర్కర్లుగా మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే గతంలో కరోనాలో కూడా మేము ఆశా వర్కర్లు చాలా వారియర్స్ గా పనిచేసామని అందరికీ తెలుసు. మరి గతంలో మోడీ ప్రభుత్వం గారు మరి మాకైతే మరి కరోనాలో నెలకు 1000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. మరి అవి కూడా ఇవ్వలేదు. అలాగే మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. మరి ఇప్పటికీ కూడా ఆశా వర్కర్ల జీతాలు మరి పెంచలేదు. మరి దీనికి అనుకూలంగా మరి ఈ ధరలకు అనుకూలంగా మాకు జీతాలు పెంచమని కోరుతా ఉన్నాము. మాకు ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే 26,000 వేతనం ఇచ్చేంత వరకు పోరాడతామని నేను తెలియజేసుకుంటున్నాం. 5G మొబైల్స్ ఇవ్వాలి. 5G సిమ్ములతో కూడినటువంటి మొబైల్ ని తక్షణమే ప్రభుత్వం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఎన్ఎంలుగా ఆల్రెడీ ఇప్పటికే శిక్షణ పొందున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అర్బన్ పరిధిలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరికీ ఒక చోట ఆశా డే నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు, కానీ అది నిర్వహించే పని చేయట్లేదు. అది కూడా నిర్వహించే పని చేయాలని చెప్తూనే ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లకి పని భారాన్ని రికార్డుల పేరుతో రోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రికార్డులు తొలగించాలి, పని భారాన్ని తగ్గించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లకు పిహెచ్సిలకి మీటింగ్కి వచ్చే సందర్భంలో టీఏడిఏలు ఇవ్వకుండా అస్తమాను మీటింగుల పేరుతో పిహెచ్సిలకి రప్పిస్తున్నారు. ఇచ్చే వేతనం అతి తక్కువ, వీళ్ళు తిరిగేది మాత్రం బారిడయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే టీఏడిఏలు కూడా మీ ఆశా డే సందర్భంగా కానీ పిహెచ్సిల మీటింగుల సందర్భంగా వస్తే టీఏడిఏలు చెల్లించాలని కోరుతున్నాం. ప్రధానంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం సాగుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. వాయుసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన అభినందనీయమని వాయుసేన విశ్రాంతి ఉద్యోగి సచివాలయ కార్యదర్శి బి శివకుమార్ పేర్కొన్నారు. రమణీపేట మోహన్ విద్యా సంస్థల ప్రాంగణంలో వాయుసేన 93వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా వాయుసేన మాజీ విశ్రాంతి ఉద్యోగి సచివాలయ కార్యదర్శి బి శివకుమార్ మాట్లాడుతూ భారత వైమానిక దళ 93వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లయన్స్ కాబోయే గవర్నర్ చిట్నేని శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధులకే కాదు వయసుతో సంబంధం లేకుండా అనేక మందికి పిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుందని అన్నారు. జగ్గంపేట లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. క్లబ్ అధ్యక్షులు కె రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎం విశ్వేశ్వరరావు, దేవతాపుత్రరావు, ఎంఆర్ఎస్వి సత్యనారాయణ, వివి ఆదిత్య, ఎంవిఎస్ శాస్త్రి, చల్లా నిరంజన్, సత్యరెడ్డి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, కేపీవి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సదవకాశం మన రమణీపేట ప్రజలు, నాయకులు, అందరు వృద్ధులు, ఆడవారు, చిన్నపిల్లలు కూడా వినియోగించుకోవచ్చు. వారికి కూడా ఈ మధ్యకాలంలో కంటి చూపు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వారందరూ వినియోగించుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమం 93వ వాయుసేన దినోత్సవం ఎయిర్ ఫోర్స్ డే ప్రతి సంవత్సరం జరుగుతుంది 8th అక్టోబర్. ఈ యొక్క సంవత్సరం గొప్పదనం ఏంటంటే మనం ఆపరేషన్ సింధూర్లో అత్యంత సాహసోపేతంగా విజయం సాధించాము. ఇది అన్ని దేశాల వారు, మన ప్రధానమంత్రి గారు మెచ్చుకున్నారు. సో ఆ సందర్భంగా మన భారతీయ మహిళలు పైలట్ చూపించిన ధైర్యానికి ఇదిగా మన మహిళలందరికీ, మన ప్రజలకు సేవ చేసే ఒక తృప్తి కొరకు ఈ యొక్క ఐ క్యాంప్ నిర్వహించడానికి ఎంతో సంతోషిస్తున్నామండి. ఈ యొక్క అవకాశాన్ని నాకు అత్యంత తక్కువ సమయంలో ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ గవర్నర్ గారు, ప్రెసిడెంట్ గారికి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా అనేక మంది ఉగ్రముఖల్ని మరి పట్టుబట్టినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అందరికీ కూడా మరి వారి యొక్క ధైర్య సాహసాలకి వారందరికీ మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించి మరి రిటైర్డ్ అయినటువంటి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శిబిరాన్ని నిర్వహించడం, ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా శిబిరాన్ని నిర్వహించినందుకు గాను వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఉచితం యొక్క వైద్య శిబిరానికి ప్రజలందరూ మరి చక్కగా వినియోగించుకోవాలి. పూడూరు రంగారావు గారు స్థలం ఇవ్వడం ద్వారా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ ఒక ఐ హాస్పిటల్ని లైన్స్ ద్వారా మనం నిర్మించుకోవడం జరిగింది. ఎక్కడైతే వైద్య శిబిరం నిర్వహించబడుతుందో ఆ ప్రదేశం నుంచి మరి కంటి ఆపరేషన్ చేయించుకునేటువంటి వ్యక్తిని మనం తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి వారికి కళ్ళజోడించి మళ్ళా సేమ్ ప్లేస్లో ఎక్కడైతే మనం వారిని తీసుకెళ్ళామో అక్కడే మనం సురక్షితంగా మరి దింపే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం.
ఈ వైద్య శిబిరానికి లయన్స్ అందరూ కూడా ఎంతో కృషి చేసి ఆపరేషన్ చేస్తున్నాం ఉచితంగా అంటే వారికి మట్టి మాత్రం చేయించుకున్న వారికి ఉచితం, కానీ దానికి అయ్యే ఖర్చు అంతా కూడా లైన్స్ అందరూ కూడా తలో కొంత వేసుకుని మరి వారికి చేయించడం జరుగుతోంది. ఖర్చుతో కూడుకున్నదైనా సరే ప్రతి ఒక్కరికి కంటి చికిత్స ఏదైతే ఉందో చేయించాలనే ఆలోచనతో, మంచి సంకల్పంతో ఆ రోజు మరి కోడూరు రంగారావు గారు స్థాపించినటువంటి దీన్ని జగ్గంపేట ఐ హాస్పిటల్ని మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లైన్స్ అందరూ కూడా వారి యొక్క సహకారంతో దాన్ని నిర్వహించబడతా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా వినియోగించుకోవాలని ప్రజలందరికీ కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై మతోన్మాది ఉగ్రవాదులు చేసిన దాడిని భారత రాజ్యాంగంపై దాడిలా భావించాలని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ పేర్కొన్నారు. సామర్లకోటలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పలకొండ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి కుంచే నానిబాబు, కార్యవర్గ సభ్యులు జుత్తక అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగడానికి కూడా అవకాశం కలుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి దాన్ని ఖండించాలా, అలాగే మన భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఖండించాలా, అలాగే మన ఈ భారతదేశంలో ఉన్న మేధావు వర్గం, న్యాయవాదులు అందరూ కూడా ఖండించాలి. ఇలాంటి ఖండన చెయ్యకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి. న్యాయ వ్యవస్థ మీదే ఇలాంటి దాడి జరుగుతుంటే ఇంకా ప్రజలకు రక్షణ ఉంటుందండి. ఒక దళిత నాయకుడు, అతను వ్యక్తి, అతను చిన్న స్థాయి నుంచి పై స్థాయి ఎదిగి ఒక ఉన్నత స్థాయిలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నందుకు అతను తట్టుకోలేక చేశాడు. సనాతన ధర్మం అంటున్నాడండి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం దాడి చేయమంటుందా? మనుషులు చంపేయమంటుందా? లేకపోతే సనాతన ధర్మం అతనికి ఇలాంటి దాడులు చేయమని నేర్పిందా? లేకపోతే అతను న్యాయ వృత్తి చేస్తున్నాడు, న్యాయవాదిగా పనిచేస్తున్నాడు, ఇదే నేర్పిందా దాడులు చేయమని? రక్షణ కల్పించేది, న్యాయం కోరేది అలాంటి న్యాయవాదే దాడులు చేస్తుంటే సామాన్యులు, దుర్మార్గులు, ఇలా రౌడీలు, అలాగే ఉగ్రవాదులు, ఇంకా ఆడికి ఇతనికి పోలికే ఉందండి. అందులో ఇతను ఒక ఉగ్రవాదిగా గుర్తించాలా, ఒక మూర్ఖుడిగా గుర్తించాలో అది ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ఇతన్ని మేము సంఘం కోరేది ఒకటే, పూర్తిగా ఇతను బార్ కౌన్సిల్లోంచి సభ్యత్వం రద్దు చేయాలి. ఇతను ఎక్కడ ఏ కోర్టులోనూ వాదన చేయడానికి అవకాశం కల్పించకూడదు. అలాగే ఇతనికి ప్రధాన న్యాయమూర్తి గారు ఏ విధమైన చర్య తీసుకోవద్దు అన్నప్పటికీ కూడా చట్టపరమైన చర్యలు ప్రధానమంత్రి గారు తీసుకోవాలని మానవ హక్కుల సంఘం తరపున మేము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ఒత్తిడి తీసుకొచ్చి ఇతని మీద చర్య తీసుకోవాలని కోరేలాగా ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం తరపున కోరుతున్నాను. ఈ నెల 24వ తేదీన కాకినాడ వివేకానంద పార్క్ వద్ద గల గోదావరి కళాక్షేత్రంలో ఏఐ ఫ్యూజన్ టెక్నికల్ సదస్సును నిర్వహిస్తున్నట్లు శ్రీధర్ మాచిరాజు తెలిపారు. కాకినాడ హెలికాన్ టైమ్స్ సమావేశ మందిరంలో ఏఐ ఫ్యూజన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శ్రీధర్, కొసరాజు, నాగరాజు కుమార్లు పాల్గొని ఏఐ ఫ్యూజన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, దాని ఉపయోగాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఏఐ ద్వారా ఉద్యోగాలు పోవడం మనం చూస్తున్నాం. భవిష్యత్తులో ఏఐ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమనం అవుతుందని అన్నారు. కాకినాడ ఈవెంట్ కాదండి, ఇది ఆల్ ఇండియా ఈవెంట్, ఇది గ్లోబల్ ఈవెంట్. ఇది మీకు మీ అందరికీ చెప్పాలి, ఎందుకంటే ఎన్ని సిటీస్ ఉన్నా సరే ఏ సిటీలోకి ఈ అవకాశం అయితే రాలేదు. ఈ అవకాశం ఉంది కాకినాడకు వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సో మేము ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు ఇంకా ఆనందంగా, సంతోషంగా ఉంది. మీరంతా ఈ ఈవెంట్ని ప్రమోట్ చేస్తూ ఎంకరేజ్గా చేస్తే ఈ బెనిఫిట్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, ఇండస్ట్రీస్ అందరికీ వస్తుంది. సో వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ తెలుసు ఏఐలో చాలా ఇంటర్నల్ టాపిక్స్ ఉన్నాయి. అంటే జనరేటివ్ ఏఐ, ఇప్పుడు అందరికీ చాట్ జీపీటీ అందరికీ ఐడియా ఉంది, దాన్ని జెన్ ఏఐ అంటారు. అలాగే జెన్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, రోబోటిక్స్, లేకపోతే క్రాస్ సెక్టర్లు ఏఐ. అంటే ఏఐ మిగతా డొమైన్స్ మీద ఎలా పనిచేస్తుంది. చాలామంది ఏఐ అంటే టెక్నాలజీ సబ్జెక్ట్ అనుకుంటారు. ఎస్, ఇది టెక్నాలజీ సబ్జెక్టు.
అది మిగతా డొమైన్స్ మీద అంటే హెల్త్ కేర్లో ఏఐని వాడి ఎలా అడ్వాన్స్మెంట్స్ తీసుకురావచ్చు, అలాగే ఏఐ వాడి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అడ్వాన్స్ తీసుకురావచ్చు, ఏఐని ఫైనాన్స్లో ఎలా వాడచ్చు, అలాంటి డొమైన్స్ కూడా మనం టచ్ చేయబోతున్నాం ఈ పర్టికులర్ సమ్మిట్లో. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడున్న ఈకో సిస్టమ్, ఇక్కడున్న ఒక 50-60 కంపెనీస్ సంబంధించిన ఎక్స్పర్ట్స్కి, అక్కడ పనిచేసే ప్రొఫెషనల్స్, అలాగే ఈ రీజన్లో గోదావరి రీజన్లో ఒక 50 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో అక్కడ చదువుకునే స్టూడెంట్స్, అలాగే అక్కడ పనిచేసే అకాడమిక్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్, వీళ్ళందరినీ సెన్సిటైజ్ చేసి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏఐలో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, అంటే లాస్ట్ 1 year 6 months నుంచి ఏం ట్రెండ్స్ వచ్చినాయి, 2026లో ఏఐ ఎలా ఉండబోతుంది. ఇప్పుడు మీరు అందరికీ న్యూస్లో చదువుంటారు, ఏజెంటిక్ ఏఐ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ది ఎంటైర్ వరల్డ్ అని. అంటే నెక్స్ట్ 1 yearలో కంప్లీట్గా మారిపోబోతుంది ఏజెంటిక్ ఏఐతో. అలాంటి ఏజెంటిక్ ఏఐ ఎలా మారబోతుంది, ఇండస్ట్రీలో ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది, సో దాని మీద అలాగా లేటెస్ట్ ట్రెండ్స్ గురించి, కరెంటు కొన్ని అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి ఏఐలో, ఇవన్నీ కవర్ చేస్తూ ఒక ఫుల్ డే సబ్మిట్ అండి. సో మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక 600 నుంచి 800 మంది మినిమం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి పవన్ కళ్యాణ్ గారిని, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారిని పిలుచున్నాం. మోస్ట్లీ ఆయన వస్తారు. అలాగే ఇక్కడ కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం మేము. సో పెద్ద స్పీకర్స్, గెస్ట్లు అందరూ ఉంటారండి. ఐ థింక్ దిస్ సమ్మిట్, ఐ థింక్ విత్ యువర్ సపోర్ట్, ఈ మీడియా సపోర్టు, ఇది అంటే స్ప్రెడ్, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే సో మనకి మోర్ అండ్ మోర్ ట్రాక్షన్ వస్తుంది. ఈ Tier 2 ఈకో సిస్టమ్ అంటే కాకినాడలో కూడా రేపు ఏఐ కంపెనీస్ రావడానికి, ఐటీ కంపెనీస్ రావడానికి, ఐటీ ఈకో సిస్టమ్ డెవలప్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. రమణపేటలో గల అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణ రాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘాన్ని ఉత్సాహంగా నిర్వహించిన బుద్ధరా సత్యనారాయణ రాజుకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించడం హర్షణీయమని అన్నారు. సమాజానికి మేలు చేసే అంశాల సాధనకు వ్యక్తిగతంగా కాకుండా ఒక సంఘంగా ఏర్పడి సమిష్టిగా కృషి చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. బుద్ధరాజు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ వృద్ధుల ప్రయోజనాల కోసం పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర స్థాయి అధికారులకు అందజేశామని అన్నారు. సీనియర్ సిటిజన్స్ సమస్యలపై చర్చించడం కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని, డివిజన్ స్థాయిలో 100 పడకల వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని, డే కేర్ సెంటర్లు నెలకొల్పాలని ఆ వినతి పత్రంలో కోరినట్లు బుద్ధరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్, ప్రసాద్ నాయుడు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితర సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. మరి జిల్లాలోని వృద్ధులందరినీ సమీకరించి ఒక సంఘాన్ని ఏర్పరిచి అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. వేళ వృద్ధా పెన్షన్ 4,000 రూపాయలు అందిస్తున్నారంటే ప్రభుత్వం ఇటువంటి సంఘాలు ఇచ్చిన సూచన మేరకు ఆ విధంగా జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అన్ని బస్సులను కూడా, ఆర్టీసీ బస్సులు కూడా 20% రాయితీ కూడా కల్పించడానికి దానికి సంఘం చేసిన కృషి. అదేవిధంగా రైల్వేలో కూడా గతంలో ఉండి మన కరోనా తర్వాత ఆ యొక్క రాయితీని కూడా తీసి మొత్తం తొలగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. వాటిని కూడా పునరుద్ధరించమనేసి సీనియర్ సంఘాలు మరి దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా స్థానిక ఎంపీ గారి దృష్టి కూడా ఆ విషయాన్ని మేము తీసుకెళ్ళాం. త్వరలోనే అది కూడా మరి సీనియర్ సిటిజన్ ప్రత్యేక రాయితీ వస్తుందనేసి మేము అందరం ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా మన బుద్ధరాజు సత్యనారాయణ రాజు గారిని రాష్ట్ర స్థాయిలో సత్కరణ సందర్భంగా మనం కూడా మన అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కారం చేస్తున్నాం. మరి రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమంలో మరి సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ కార్యదర్శి అయిన సూర్యకుమార్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా గారు, స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవ్ గారు, బోర్ల రామాంజనేయ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరి సీనియర్ సిటిజన్ సంఘానికి పెద్దలైన మన రామచంద్రరావు, అదే మూడూరు వెంకటేశ్వరరావు కూడా మరి వారందరూ కూడా పాల్గొని ఆయన మన బుద్ధరాజు సత్యనారాయణ చాలా ఘనంగా సత్కరించడం జరిగింది. అదే ఈ కార్యక్రమంలో మరి గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు, అదేవిధంగా మరి సీనియర్ సిటిజన్ సంఘానికి మరి చైర్మన్ అయిన నారాయణస్వామి గారు కూడా పాల్గొని మన రాజుగారిని సత్కరించడం జరిగింది. వారికి మన జిల్లా సంఘం తరపున ఇటువంటి పురస్కారాన్ని అందజేసినందుకు ఆ పెద్దలందరూ కూడా మా కృతజ్ఞత తెలుపుతూ రాజుగారిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరు. ఆరోగ్య సమస్యలోని ప్రతి జిల్లాలో గవర్నమెంట్ ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రుల్లోని వృద్ధులకు ప్రత్యేకమైన లైన్లు ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన వైద్యం గురించి ప్రత్యేక వార్డులు కూడా నియమించాలని, మరి అదే కాకుండా తిరుపతి దేవస్థానంలో గతంలో మనందరం కూడా వెళ్తే అక్కడ ఒక అరగంటలో దర్శనం వెంటనే నమోదు చేసుకొని 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి 50 సంవత్సరాలు అర్ధాంగిని కూడా తీసుకుని వెళ్ళడానికి సౌకర్యం కలిగించారు. అదేవిధంగా దేవస్థానంలో అన్ని దేవస్థానాలకు కూడా అటువంటి సదుపాయాలు కలిగించాలని, మరి గతంలో రైల్వేలోని మరి స్త్రీలకి 50%, పురుషులకి 40%
రాయితీ ఇవ్వడం జరిగేది. అది కరోనా తర్వాత తీశారు. అది మా ఎంపీ గారు తర్వాత రాజ్యసభ సభ్యులు దృష్టిలో పెట్టాము. అలాగే ప్రతి జిల్లాలోని కూడా అందరు ఎంపీలు కూడా వారి జిల్లాల నుంచి లెటర్స్ ఇప్పిస్తామని సమావేశంలో మరి తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా మరి వృద్ధాశ్రమాలు చాలా ఆవశ్యకత ఏర్పడింది. మన రాష్ట్రంలోని మరి దేశంలోని అత్యధిక 80 వృద్ధాశ్రమాలకి మరి శాంక్షన్ జరిగింది. మరి ఒక్కొక్కటి మరి ప్రారంభం జరుగుతుంది. ఈ మధ్యనే పెద్దాపురంలో కూడా శంకుస్థాపన జరిగింది. అంతేకాకుండా మరి వృద్ధాశ్రమాలే కాకుండా డే కేర్ సెంటర్లు, అంటే ప్రజలంతా పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం వల్ల వృద్ధులు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. వారి గురించి డే కేర్ సెంటర్లో పగలంతా వాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణంలో రెస్ట్ తీసుకుంటారు. కష్టాల్లో ఉన్న పేద ప్రజలను పరామర్శించి వారికి తన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ 13వ డివిజన్కి చెందిన గుబ్బల శ్రీను కుటుంబాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. శ్రీను మృతికి సంతాపం తెలియజేసి శ్రీను ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తక్షణ సాయం క్రింద గుబ్బల శ్రీను కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నగరంలో 290 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఇలా ఈ విధంగా దాదాపు 290 గంగాధర్ గారి ఆధ్వర్యంలో వారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారిని పలకరించి వారికి నిత్యావసర వస్తువులు కానివ్వండి లేకపోతే ఆర్థికంగా కానీ వారు ఆదుకునేటటువంటి ప్రక్రియ వారు అందరినీ కూడా ఆదుకునేటటువంటి అలవాటు ఉంది. ఆ విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మిత్రుడికి వారి కుటుంబానికి కూడా ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు ఇచ్చి వారిని పలకరించి వారి ధైర్యం చెప్పే కార్యక్రమం చేసిన సందర్భంగా జనసేన పార్టీకి అదేవిధంగా మచ్చా గంగాధర్ గారికి మన సాంబమూర్తినాథ్ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ యొక్క దేవుడు అండదండలు ఉన్నారని వారికి జనసేన బీజేపీ కూడా మద్దతుగా ఉంటుందని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహర్షి వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జయంతి కార్యక్రమంలో నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. వాడివేడిగా జిల్లా పరిషత్ సమావేశం. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై దుమారం. వైసీపీ, జెడ్పీటీసీ, టీడీపీ ఎమ్మెల్సీ మధ్య వాగ్వివాదం. ప్రకృతి పరిరక్షణకు విద్యార్థుల చైతన్యం అవసరం. జిల్లా అటవీ అధికారి ఎన్ రామచంద్రరావు స్పష్టం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాదుల దాడికి నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదించిన ప్రజా సంఘాల నేతలు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.